పెద్దపల్లి పార్లమెంటులో గత 10 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన అభివృద్ధిని ఇక్కడి ఎమ్మెల్యేలు మంత్రి సహకారంతో మళ్లీ సాధిస్తానని పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన గడ్డం వంశీకృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా మంగళవారం వెలువడిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీగా భారీ విజయాన్ని అందుకున్న గడ్డం వంశీకృష్ణ విజయాన్ని ఆస్వాదిస్తూ మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రి సహకారంతో ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తానని తెలిపారు. నాకు పెద్దపల్లి ప్రాంతం ప్రజలందరూ నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివేక్ గారిని కూడా గుర్తు చేసుకొని వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసము కష్టపడి పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మన ఎమ్మెల్యేలందరూ సహకారంతో ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. ఖచ్చితంగా నేను ఈ బాధ్యతని మంచి బాటలో అభివృద్ధి బాటలో పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ, మంచి పని చేసి గత 10 సంవత్సరాలు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు వచ్చే కాలంలో ఖచ్చితంగా న్యాయం చేసి పోరాడి మరి నిధులు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.